హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సో లోక్ పాల్ సర్వే, ఈ సర్వే ఈసారి ఆంధ్రాలో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెప్తుంది. అలాగే గతంలో నేషనల్ పార్టీలు కూడా ఇదే విధంగా చెప్పాయి, వైఎస్ఆర్సీపీ పార్టీకే ఎక్కువగా సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని. కానీ ఇక్కడ చూస్తుంటే జనాల్లో టీడీపీ వేవ్ కనిపిస్తుందని నాకు అనిపించింది. సో దాని గురించి అంటే లోక్పాల్ సర్వే కన్నా ముందు చంద్రబాబు గారు అరెస్ట్ అవ్వక ముందు ఒకలాగా ఉండేది, అరెస్ట్ అయిన తర్వాత ఒకలాగా వేవ్ మారిపోయింది. ఎందుకంటే స్వయంగా వైసీపీ శ్రేణుల్లో కొంతమంది నేను మాట్లాడిన సందర్భంగా నా స్వ అనుభవం అని చెప్తున్నాను. వాళ్ళు ఎవరి పార్టీ కంటే వాళ్ళ కోపం వస్తుందిగా. నేను ఊరికే మనోభావాల కోసం, ఇప్పుడు వైసీపీనే కదా, అప్పుడు టీడీపీ ఉన్నప్పుడు కూడా అలాగే మాట్లాడేవాడిని టీడీపీ వాళ్ళతో. ఊరుకోరా ఇది ఏం చేసింది పార్టీ అంటే వాళ్ళు మీ ఇదిరా అదిరా మీరు నువ్వు వైసీపీ తరపున అనేవారు. ఇప్పుడు వైసీపీ వాళ్ళ దగ్గరికి ఇలా మాట్లాడితే నువ్వు టీడీపీ తరపున అంటున్నారు. ఊరికే అసలు పాయింట్ బయటకు వస్తుందని నేను మాట్లాడుతుంటా. సో మొన్న కూడా ఊరికే ఇలాగా మాట్లాడితే వాళ్ళు ఉండలేరా మావాడు అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని గెలుక్కున్నాడు రా అన్నాడు. మావాడు అంటే వాళ్ళ అధినేత, వాళ్ళ ముఖ్యమంత్రి అని ఒక వైసీపీ కార్యకర్త. ఎందుకు ఏదో మా పథకాలతో ఏదో మంచి ప్రజల్లోకి వెళ్దామంటే ఇట్లా చేయడం వల్ల ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయారా, టీడీపీ శ్రేణులని కూడా యాక్టివేట్ అయిపోయి వేవ్ ఒక్కసారి మారిపోయింది. జనాలు కూడా చాలా ఇదిగా ఉన్నారు. ఎక్కడ మరీ ఇల్లిటరేట్ పర్సన్స్, చదువు సంధ్య లేనోళ్ళు, ఎవరైతే మూలం కూర్చుని ముస్లింలు ఉన్నారో వాళ్ళకి చేతికి పెన్షన్ ఇవ్వడం ఒకటే ప్లస్ పాయింట్ మాకు, మిగతా ఏది ప్లస్ పాయింట్గా లేదు, మన అంతా అవేర్నెస్ వచ్చేసింది అన్నారు. ఇంకొక మిత్రుడు ఈ ప్రభుత్వ పథకాలకు సంబంధించి లోన్లు, ఈ డ్వాక్రా మహిళల లోన్లు ఎట్లా చేస్తాడు, ఉత్తరాంధ్రకు చెందిన ఒక మిత్రుడు. తను కూడా ఏమోరా పైసలు తీసుకుంటున్నారు తిడుతున్నారు రా అన్నాడు. ఎందుకు అంటే ఏముంది, పైసలు ఇస్తున్నాడు, ఇస్తే మీటింగ్లు అంటే రావాలంట, ఎండతో ఎక్కడ పడి మీటింగ్లు పెడుతుంటారు, ముసలమ్మలు వాళ్ళు కూడా రమ్మని చెప్తారు, అందరినీ గ్యాదర్ చేయమంటారు, దానితో ఈ వాలంటీర్లు ఒకటి వాలంటీర్లు ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం అని ఇలా రకరకాల వార్తలు. సో దీన్ని బట్టి వేవ్ టీడీపీకి ఉందన్నట్టుగా నాకు అనిపించింది. వైఎస్ఆర్సీపీకి వేవ్ అంటే బాగా తగ్గిందనే చెప్పాలి. యాక్చువల్గా అయితే నిజంగా నా అభిప్రాయం కూడా, ఆయన బిజినెస్ మ్యాన్, ఇంత కష్టపడి ఇంత పాదయాత్ర చేసి 18 నెలలు 16 నెలలు జైల్లో ఉండి ఎంత ఇబ్బంది పడ్డాడు కదా, ఒక బిజినెస్ లాగా ఆలోచించి డెవలప్ చేసి మంచి బాగా చేస్తాడేమో అనుకుంటే అసలు ఇదేమీ లేదు. ఓన్లీ పథకాలు 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 ఉంటూ కూర్చున్నాడు. ప్రజల్లోకి ఎక్కువగా వచ్చేది ఉండదు. ఆయన ఎక్కడ మాట్లాడు, ఎప్పుడు ఆయన మంత్రులతో మాట్లాడిస్తుంటాడు. ఒక్క కంపెనీ రాలేదు, ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయి వీళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఊరికే వైసీపీ వాళ్ళు బెదిరిస్తున్నారు, మీరు ఎక్కడైనా ఉంటే ఉండాలి, లేదంటే పేరు మార్చుకొని ఉండాలి, లేదా వెళ్ళిపోవాలని వైసీపీ వాళ్ళు వార్నింగ్ ఇచ్చారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. దాంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు. దానికి సంబంధించి ఒక దూరపు బంధువు మాకు తెలిసిన వ్యక్తి, ఇట్లాగే రాయలసీమలో ఉన్న కియా కారులో పనిచేసేవాడు, ఇప్పుడు అది ఎస్టాబ్లిష్ అవుతున్న టైంకి వైసీపీ వచ్చింది, వైసీపీ వల్ల లేదు వెళ్ళిపోతుంది గుజరాత్కు, నేను కూడా గుజరాత్ షిఫ్ట్ అయిపోతున్నానని చెప్పాడు. ఎంప్లాయ్ చెప్పిన మాట. పోనీ వాడు వైసీపీ వాడో టీడీపీ వాడో కాదు, జస్ట్ ఐటీఐ తర్వాత జాయిన్ అయిన ఒక 20 ఏళ్ళ కుర్రాడు, వాడికి పైగా రాజకీయ నేపథ్యం ఏం లేదు. అంతవరకు తండ్రి లేడు, తల్లి ఒకటే నాన్న ఇంటిని పాచి పని చేసి చదివించింది కష్టపడి, కాబట్టి వాడికి రాజకీయంతో సంబంధం లేదు. పొట్ట ఎలా నింపుకోవాలా, ఎలా ఉద్యోగం సంపాదించుకోవాలో ఒక్కటే తెలుసు వాడికి. ఓకేనా. ఎవడో ఒకడు ఇలాగ దగ్గరలో ఒక పెద్ద వైజాగ్ సిటీలో ఒకటి జాబ్ చేస్తే వాడు ఒక 10,000 కడితే నీకు అక్కడ జాబ్ ఇప్పిస్తాను ఏదో అన్నాడట. మొత్తానికి 10,000 తీసుకున్నందుకు అక్కడ పుణ్యం కట్టుకున్నాడు, కియాలో జాబ్ ఇప్పించాడు, ఏదో అసిస్టెంట్ మెకానిక్గా, టెక్నీషియన్గా. వాడు చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఇక్కడ కూడా ఉండట్లేదు, కియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా పెడదాం అనుకున్నారు, వైసీపీ వాళ్ళు ఒప్పుకోలేదట, ల్యాండ్ అది ఇవ్వలేదు, ఉంటే ఉండండి లేదంటే వెళ్ళిపోండి అన్నట్టు మాట్లాడారు చాలామంది. ఇంకొక ఫ్రెండ్ ఏం చెప్తున్నాడు, వైజాగ్లో చాలా కంపెనీలు వచ్చాయి, అక్కడికి వెళ్ళి పేర్లు మార్చుకోండి లేదంటే ఉండండి అని చెప్పారు వైసీపీ వాళ్ళు. అందుకు చాలా బీపీఓ కంపెనీలు, చిన్న చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలు వైజాగ్ నుంచి వెళ్ళిపోయారు రకరకాలుగా. సో ఈ సోకాల్డ్ అన్ని విమర్శలని చూస్తే వైసీపీ మాన్యా తగ్గింది. బట్ మీరంటున్న సర్వే, లోక్పాల్ సర్వే కానీ, సమ్ఎక్స్ సర్వే కానీ, చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక సర్వే వచ్చింది, టైమ్స్ నౌ లేదో, అది ఫుల్గా ఎట్లా వచ్చిందంటే 25 సీట్లకు గాను 24 వైసీపీకే,
ఒకటి టీడీపీకి కానీ జనసేన కానీ వస్తాయని ఇచ్చేవి. మరి అంత దారుణం ఉంటుందా? ఆ టైమ్స్ నౌ సర్వే అట్లా ఇచ్చింది. తర్వాత 175 స్థానాలకు గాను 160 పైగా వైసీపీకి వస్తాయంట అని టైమ్స్ నౌ ఇచ్చింది. ఫోన్ పెట్టండి. ఇప్పుడు మళ్ళీ లోక్పాల్ కూడా అదే చెప్తుంది అంటున్నారు. మధ్యలో కొన్ని సర్వేలు వచ్చాయి చాలా కదా. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిక్ మేనేజర్గా ఉన్న వ్యక్తి, ఆయన చాలా ప్లాన్స్ చేశాడు, ఆయన హత్యా రాజకీయాలు కూడా నడిపించాడు అని కూడా అనేవారు. అంటే మాట నేను అనేది కాదు, స్వయంగా ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒకానొక సభలో, తెలంగాణ ఎన్నికల క్యాన్వాసింగ్ సభలో మాట్లాడారు. ప్రశాంత్ కిషోర్ ఎవడో వాడు హత్యా రాజకీయాలు నడుపుతాడు, కోడికత్తి లాంటి సీన్లు పెట్టిస్తాడు. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఒక ఎమ్మెల్యేకి ఇలాగే కత్తితో పొడిస్తే అఫ్కోర్స్ ఆయన సేవ్ అయ్యాడు. అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కోడికత్తితో పొడిపించుకుని ముఖ్యమంత్రి అయ్యాడు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. సో ఇట్లాంటి స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రశాంత్ కిషోర్ గారు కూడా ఆయనతో పొసగలేక, లేదా ఆయనతో నచ్చకు బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారుగా ప్రశాంత్ కిషోర్ గారు. ఎందుకని? నెక్స్ట్ చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి రిలీజ్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత రోజుకి ఒకరో ఇద్దరో ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ, ఓకేనా, క్షేత్రస్థాయిలో ఉండే చిన్న చిన్న నాయకులు అందరూ ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారా, రాజీనామాలు చేస్తున్నారా? అండ్ మోర్ ఓవర్ పార్టీ పదవి కూడా రాజీనామా చేస్తున్నారు. వాళ్ళ పదవితో పాటు పార్టీ అభ్యర్థిత్వాన్ని కూడా రాజీనామా చేస్తున్నారు కదా. దాంట్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అత్యంత ప్రధానమైన నేత వైసీపీలో, అండ్ మోర్ ఓవర్ జగన్ గారికి దూరం బంధువు, ఆయన కూడా బయటకు వచ్చేసే పరిస్థితులు ఉన్నాయని మాట్లాడుకుంటున్నాం. ఒకటా రెండా? షర్మిలా గారు కదా, విజయమ్మ గారు ఎవరి పక్కన ఉన్నారు? షర్మిలా గారి పక్కనే ఉన్నారు. ఒకప్పుడు గౌరవ అధ్యక్షురాలు గారు కదా. మరి ఇవన్నీ చూసి కూడా వైసీపీ వస్తుంది అని ఎలా చెప్తారా సర్వే వాళ్ళు? ఎలా చెప్పారు అంటే, దీని వెనక టీడీపీ వాళ్ళు ఇచ్చే విమర్శ ఏంటంటే, టీడీపీ శ్రేణుల నుంచి, ఇది పైసలు ఇచ్చి సెర్చ్ చేయించుకునే సర్వే, ఊరికే ఎవరికి వాళ్ళు పబ్లిసిటీ చేసుకునే సర్వే అని కూడా ఒక అభిప్రాయం, ఒక అభియోగం అయితే ఉంది. మేబీ అవ్వచ్చు. ఎందుకంటే విజయమ్మ గారు, షర్మిలా గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైపు లేరు కదా. ఒక్కొక్కరుగా పార్టీ వీడుతున్నారు. ఆకెళ్ళ రామకృష్ణారెడ్డి గారు, తర్వాత దేవన్ రెడ్డి గారు అనకాపల్లి, తర్వాత దాడి అతను మన అనకాపల్లి అతను, తర్వాత కొనతాల గారు, ఒకరు కాదు, తర్వాత ముద్రగడ పద్మనాభం గారు, తర్వాత మొన్నటి వరకు వంగవీటి రాధా గారు కూడా వస్తారు అనుకున్నారు. ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, వంగవీటి రాధా నేను పోవట్లేదు, టీడీపీలోనే ఉంటాను, ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ తృప్తి కావాలంటే మీరే టీడీపీలోకి రావాలని కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు ఇండైరెక్ట్గా వల్లభనేని వంశీ గారికి, కొడాల నాని గారికి. ఎందుకంటే వాళ్ళ ముగ్గురు మంచి మిత్రులు, క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ముగ్గురు. మరి కదా ఇలాగ రోజుకొకరు స్టేట్మెంట్ ఇస్తున్నారు, రోజుకొకరు. నిన్నటికి నిన్న ఆయన ఎవరు, మన లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంపీ నర్సరావుపేట, మరి ఆయన కూడా బయటకు వచ్చేసారుగా. ఇంకా ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలి మీకు? ఇన్ని ఎగ్జాంపుల్స్ మీద ఆయన మారుస్తారు అనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఎవరు స్థానికంగా వాళ్ళు గెలుస్తారు. ఈ స్థానికంగా ఉన్నవాడిని పక్క ఊరికి తీసుకెళ్లి వేస్తే అక్కడ వాడు స్థానికుడు అవుడుగా, వీడి గురించి ఆ ప్రజలకేం తెలియదుగా. నేషనల్ లెవెల్ లీడర్స్ అయితే తెలుస్తుంది. ఇప్పుడు ఎంపీ స్థానంలో ఉన్న వ్యక్తి, అరే ఇవి ఎంపీరా, ఈ ఎంపీ కాబట్టి అసెంబ్లీ ఈ 7 నియోజకవర్గాల్లో 6 నియోజకవర్గాల్లో ఎవడికో అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా చేసినా అవుతుంది. బట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీగా చేయాలంటే ఎంతో కొంత నేము, ఫేమ్ అయి ఉండాలి, ఆయన రాజకీయ భవిత్యం బాగుండాలి, వాళ్ళు గతంలో కూడా ఆయన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చి ఉండాలి. ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా. ఇవన్నీ యాడ్ అయితే కదా గెలుస్తారు. ఈ ఊర్లో ఓడిపోతారు అనుకుంటే పక్క ఊర్లో ఎలా గెలుస్తాడు? ఆ ఊర్లోనే, సొంత ఊర్లోనే గెలవని వాడు. సో వీటన్నింటిని బేరీజ్ వేసుకొని ఆ సర్వేలు ఎలా చెప్తున్నాయి అనేది మాత్రం ఆ సర్వేలకే తెలియాలి. క్వశ్చన్ మార్క్. అంటే నేను ఒక పార్టీకి ప్రాధాన్యత అని కాదు, లెక్కలు బేరీజ్ వేసి చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. ఆ అరెస్ట్ అయినప్పుడు ప్రూఫ్స్ ఏవి? ఏదో ఒకటి ప్రూఫ్ చూపించి శిక్ష చేయించేస్తే కదా, అది కదా సత్తా. ఆయన మళ్ళీ ఎన్నికల వరకు బయటకు రాకుండా చేస్తే కదా అప్పుడు హ్యాపీగా వీళ్ళు గెలిచిస్తారు. మరి అలా చేయాల్సింది ఎందుకు చేయలేకపోయారు? ప్రూఫ్స్ లేవు. పైగా అక్యూజ్డ్ 37 అని పెట్టారు. వీటన్నిటి వల్ల వాళ్ళకు వాళ్ళే మైనస్ అయ్యారని నా అభిప్రాయం. మరి వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారో, ఎవరు చెప్తున్నారో తెలియదు. కానీ మరోవైపు బీజేపీతో కుమ్మక్కయ్యారని షర్మిలా గారే అంటున్నారు. వీళ్ళు బీజేపీతో కుమ్మక్కయ్యారు లేదో వీళ్ళే చెప్పాలి. సో
సర్వేలు ఏముంది చెప్పలేమండి. ప్రజల నాడి మ్యాక్సిమం మంచికి చెడుకి అంత ఇవాళ రేపు అరచేతిలో ఫోన్ వచ్చేసాక వాళ్ళకి విచక్షణ బాగా తెలుస్తుంది. ఏది గుడ్డు ఏది బ్యాడ్ కూడా అర్థమవుతుంది. సో ఓటర్లు అంత అమాయకులేం కాదు. చూస్తాం ఇంకొక 2 నెలలు ఓపిక పడితే ఈ సర్వేల అసలు ఏంటంటే తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.